హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచూస్ ఫుడీ గర్ల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. లాస్ట్ వీక్ మామిడికాయ చేపల పులుసుతో పాటే ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాము. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని దీన్ని సపరేట్గా అప్లోడ్ చేశాను. సో మేము రెగ్యులర్గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామన్నది చూసేయండి. మనం ఫిష్ ఫ్రై కోసం మంచి బొచ్చ చేపను తీసుకున్నాము. ఈ సైజు ముక్క పల్స్గా ఈ సైజు ముక్క కట్ చేసుకుంటే ఫ్రై బాగా వస్తుంది, వేపుడు బాగా ఉంటుంది. అదే పులుసుకైతే ఇంకొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి. మనం చేపల వేపుడు ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు. మేము ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా సరే ఆ వంటకానికి తగినట్లుగా మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. ప్యాకెట్లలో దొరికే గరం మసాలాలు గట్రా అయితే అస్సలు వాడము. సో మీరు కూడా ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నా సరే ఆ వంటకానికి తగినట్లుగా మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా అథెంటిక్గా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి, అలానే మీ రుచికి తగినట్లుగా కొద్దిగా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడాను ఒక మిశ్రమంలాగా తయారు చేసుకొని ఆ మిశ్రమాన్ని చేప ముక్కల్లోకి యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా కూడాను చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా నూనె, కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కనీసం ఒక అర్ధగంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకొని 5 to 8 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా అజినోమోటో, అదే అండి టేస్టింగ్ సాల్ట్ కూడాను యాడ్ చేసుకోవచ్చు. బట్ అది అంత హెల్దీ ఆప్షన్ కాదు కాబట్టి మేము స్కిప్ చేసేసాము. ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అందులోనూ అమ్మ చేసి పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఫర్ ష్యూర్ ఐ విల్ బీ బ్యాక్ విత్ అ వెజ్ రెసిపీ. ఐ నో ఐ వాస్ కీప్ ఆన్ పోస్టింగ్ నాన్ వెజ్ రెసిపీస్, బట్ వెజ్లో ఉన్న రెసిపీస్ నాన్ వెజ్లో కూడా ఉండవండి. అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా నెక్స్ట్ టైం వెజ్ రెసిపీతో అయితే వస్తాను. ఫైనల్లీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొద్దిగా మసాలా కారం స్ప్రింకిల్ చేసుకొని ఇంకా లాగించేయడమే తరువాయి. ఏమండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచూ ఫుడీ గర్ల్. ఫిష్ ఫ్రై సూపర్ బాగుంది. ఫిష్ ఫ్రై చేపల వేపుడు సూపర్.